రైట్, ప్రస్తుతం మనం అసెంబ్లీ బయట ఉన్నాము. కాసేపటి క్రితం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా గన్ పార్క్ దగ్గరకు వచ్చి నివాళులు అర్పించారు. అసెంబ్లీకి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళందరూ కూడా టీ షర్ట్లు ధరించి ఉండడంతో లోపలికి అనుమతించేది లేదంటూ కూడా మార్షల్స్ కావచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 15 నిమిషాల పైగా బయట వాగ్వాదం జరిగింది. తమను ఎందుకు అనుమతించారంటూ కూడా చేయడం జరిగింది. అయితే టీ షర్ట్ల వెనక భాగాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మతో పాటు ఆదాని బొమ్మ కూడా కలిసి ఉన్నటువంటి బొమ్మను ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ అరెస్టులు జరుగుతున్నాయి. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి దుర్మార్గము ఈ యొక్క రేవంత్ పాలనలో ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పోనీయకుండా చేయడం అనేది. ఎందుకంటే టీ షర్ట్స్ వేసుకొని నిన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు టీ షర్ట్స్ వేసుకొని వేరు. మరి ఇక్కడ టీ షర్ట్స్ వేసుకొని మా ఎమ్మెల్యేలు పోతుంటే వాళ్ళను ఈ విధంగా లోపలికి రానికపోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఈ పాలన ఇది ఎక్కడి న్యాయమో నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ్యులు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు. ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటుంది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటుంది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఇది. ఇదే టీషర్టు మొన్న ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో వేసుకొని బ్రహ్మాండంగా పార్లమెంట్లో కూడా వాళ్ళని రానిచ్చారు. మేము అదే టీషర్ట్ గురించి ఆదాని గారు, రేవంత్ రెడ్డి గారి టీషర్ట్ వేసుకొని వస్తే మమ్మల్ని వాళ్ళ నిర్బంధించి, మరి స్పీకర్ గారి ఆదేశాల, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మాకు అర్థం అవ్వట్లేదు. మా శాసనసభ్యుల్ని, మా కౌన్సిల్ ఎమ్మెల్సీలని అందరినీ ఇక్కడ అరెస్ట్ చేసి ఇవాళ మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా మా గొంతుని నొక్కేయాలని చెప్పి స్పీకర్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. తప్పకుండా మేము మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము. రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ గాంధీ గారు వేసుకున్న టీషర్ట్ మేము వేసుకుంటే మీకు ఎందుకు ఇంత కోపము, మీకు ఎందుకు ఇంత అభద్రతా భావము? టీషర్ట్ తీసేసిన తర్వాత రానిచ్చే అవకాశం ఉందట. టీషర్ట్లు తీసేస్తే రానిచ్చే అవకాశం ఉంది, కానీ ఎందుకు రానిరు? పార్లమెంట్లో రానిచ్చారు కదా. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు వేసుకున్నారు, ప్రియాంక గాంధీ గారు వేసుకున్నారు. మేము అడిగేదల్లా మీ అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాము. తప్పకుండా ప్రజల వైపు ప్రశ్నిస్తూనే ఉంటాము. మహమ్మద్ అలీ గారు, ఎట్లా చూస్తారు ఈ అరెస్ట్ అంశాన్ని? ఈ అరెస్ట్ అంటే అన్యాయం, ఇది డిక్టేటర్షిప్ ఉంది. ఇది రాహుల్ గాంధీ ఇది యూజ్ చేసి పార్లమెంట్లో పెడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ఈ షర్ట్ యూజ్ చేస్తే అంటే అరెస్ట్ చేస్తున్నారు. ఇది రాంగ్ ఉంది, ఇది అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రజారాజ్యంలో డెమోక్రసీ కావాలి. ఇది హక్కు ఉంది, మన అపోజిషన్ హక్కు ఉంది. అడవని రేవంత్ రెడ్డి చాలా క్లోజ్లో ఫ్రెండ్లీ పని చేస్తున్నారు, మంచి లేదు చేస్తున్నారు. ఇప్పుడు మూమెంట్ చేస్తున్నారు, ఏమవుతుంది, ఏం చేస్తారు? అవునా, మాకుంది, మా ప్రొటెస్ట్ చేసినా మాకుంది, అది చేస్తున్నారు. జై తెలంగాణ అసెంబ్లీ తొలి రోజే ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా చేయడం అన్నది చాలా దారుణం. ఈ వాయిస్ ని మీరు ఎన్నో రోజులు అణచిపెట్టలేరు. తప్పకుండా మేము కొనసాగిస్తాం, మళ్ళా వస్తాం, అసెంబ్లీకి వెళ్తాం. ఈ 9 రోజుల సెషన్లో ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పడం లేదు. మరి మేము మహిళలమైతే మేము టీషర్ట్లు వేసుకోలేదు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటే మా సభా హక్కులను ఉల్లంఘించడమే అని మేము అనుకుంటా ఉన్నాం. స్పీకర్ గారు దీనిపైన స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి బయట. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుతో పాటు పెద్ద ఎత్తున కవిత కూడా నిరసన వ్యక్తం చేసింది. లోపలికి ఆదాని, రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి టీషర్ట్ని ధరించినటువంటి లోపలికి అనుమతించమని చెప్తున్నారు. గతంలో పార్లమెంట్లో ఏ రకంగా అనుమతించారో ఇక్కడ ఎందుకు అనుమతించారంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అరెస్టుల పరంగా కొనసాగుతుంది. వీళ్ళందరినీ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.